నా ముందుకు రమ్మని, నాకు కనపడమని మనిషి ఉంటే అసలు అందనుకో సేమ. ఏం చేయాలి దాన్ని? ఏడ తిరుగుతుంది అది? ఎక్కడ తిరుగుతుంది? నా షర్టు మీదే కదా, మరి నా మీదే తిరుగుతుంది. నకరాలు చేసేట్లా ఎందుకు? చేమే ఎంత ఉంటుంది, దానికన్నా ఎంత ఉంటుంది? మరి నా పర్సనాలిటీ ఎంత? యాజ్ ఇట్ ఈజ్గా మనిషి కూడా దేవుని పరిమాణంతో పోల్చుకుంటే మానవుడు అంతే ఉంటాడు. చీమన్నా మనలో ఏదో ఒక కొలతకు వచ్చింది, మనం అసలు దేవుళ్ళు ఏ కొలతకి రాం, పరమాణువు కంటే కూడా తక్కువ. అందుకే అన్నాడు, నీవు నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలు, నీ నిమిత్తం నేను కట్టను ఉద్దేశించే ఈ మందిరం ఏ పాటిది నాయనా, ఇది నీకొక ధూపవేదిక తండ్రి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత ఉన్నాడు? సాధ్యమైద్దా ఆయన చూడటం? మరి సాధ్యం కాదు, తప్పు దేవుంది కాదు, మన కంటికి ఆ శక్తి లేదు. గనుక ఇంత క్రమమైన ప్రకృతి ఉంది, ఇంత క్రమముగా నడిపించబడుతుంది అంటే దీనంతటిని చక్కగా ఏర్పరిచిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని నువ్వు విశ్వసించావు. అదే విశ్వాసం. కంటికి కనబడకపోయినను ఆయన చర్యలు నీకు అర్థమవుతున్నాయి. మన భూమండలం జీవితం చెప్పాను, భూమండలం బతుకు. సౌర కుటుంబంలో భూమండలం ఒకటి. 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు. 9 గ్రహాలు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతాయమ్మా. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎట్లా? భూమి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లా భూమితో పాటు ఇంకా 8 గ్రహాలు, మొత్తం 9 గ్రహాలు తిరుగుతాయి. వీటినే సౌర కుటుంబం అంటారు. ఒకసారి భూమి తన చుట్టూ తాను, ఒకసారి వాళ్ళకెళ్ళి చూడు, ఇలా ఉన్నాడు కదా, ఒక్కసారి నీకెళ్ళి అటు తిరిగి నువ్వే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రా, ఆగు. ఇక మొదలు పెట్టాడు తిరగటం. అట్లాగా ఒక్క రౌండ్ భూమి, ఒక్క రౌండే అట్లా తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చేటప్పటికి 24 గంటలు పట్టిద్ది, అంటే ఒక రోజు. అర్థమైందా? ఇట్లా తిరుగుతా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి 365 రోజులు అవుతుంది. అది ఒక సంవత్సరం. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నమాట. ఇది సౌర కుటుంబంలో దేవుడు నిర్మించిన క్రమం. ఇది సూర్యబింబం ఎక్కడుంటే, సూర్య నక్షత్రం ఎక్కడుంటే దానికి నియమించినటువంటి ప్రదేశంలోనే భూమి ఉండాలి. ఎంత ప్లాన్డ్గా పెట్టాడంటే, కొంచెం సూర్యుడి మీద ఇంట్రెస్ట్ పెరిగి లవ్ యూ సూర్యుడా అనుకుంటా దగ్గరికి పోయిందనుకో, మాడి బూడిదైపోయి ధూళి కణాలు అయిపోయింది. ఐ హేట్ యూ అని దూరం అయిందనుకో, మంచులా గడ్డగట్టుకుపోయింది. అర్థమైందా? నాకు నువ్వు నచ్చలేదు అని దూరం పోయిందనుకో, మంచులా గడ్డగట్టుకుపోతుంది. అలా కాకుండా క్లోజ్ అయిందనుకో, కాలి బూడిదై దుమ్మైపోతుంది. ఇది భూగోళం స్థితి. అందుకని ఏం చేశాడంటే కరెక్ట్గా సూర్యుడు ఎక్కడ ఉండాలో, భూమి ఎక్కడ ఉండాలో, ఆ మిగిలిన గ్రహాలు ఎక్కడ ఉండాలో మొత్తాన్ని ఒక వ్యూహ ప్రకారం సెట్ చేశాడు. కొంచెం దగ్గర అయితే ఏమైంది చెప్పండి? బూడిద. కొంచెం దూరం అయితే దేవుడు లేడనే వ్యక్తులతో నేను ఇదే అంటాను, అక్కడే ఎందుకు ఉండాలంటే అట్లా ఉంది బ్రదర్ అంటాడు. ఎందుకు ఉండాలంటాను నేను, ఎందుకంటే ఏం చెబుతావు, అట్లా వచ్చింది, అది అట్లా ఏర్పడింది. కాదు కాదు కాదు. మరి స్త్రీ శరీరం అలా ఎందుకు ఉండాలి, పురుష శరీరం ఎలా ఎందుకు ఉండాలి అంటే అట్లా ఏర్పడింది అంటాడు. ఎందుకు ఏర్పడింది అంటే, ఎందుకంటే ఏం చెబుతాం, అది అట్లాగా అయిందండి. దేవుడు లేడని వాదించేవాడు వేసే ప్రశ్నలకు మన దగ్గర ఆన్సర్ ఉంది, కానీ ఆ దేవుడు ఉన్నాడని వాదించేవాడిని, దేవుడు లేడనేవాడు వేసే ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉంది. ఒక ముగింపుకు వస్తాం మనం. కానీ దేవుడు లేడు అనేవాడికి మనం వేసే ప్రశ్నలకు ఒక దశకు వచ్చేటప్పటికి వానికి సమాధానం బ్రేక్ అయి అది అంతే ఉంది, అట్లా ఉంది, అట్లా ప్రకృతి అలా ఏర్పడింది, మనం ఏం చేద్దాం అంట, అక్కడ ఆగుతాడు. అలా ఎందుకు ఏర్పడాలి? నాలుక కింద లాలాజల ఊటలు ఎందుకు ఉండాలి?
ముక్కు లోపల ఫిల్టరేషన్ కోసం వెంట్రుకలు ఎందుకు మొలవాలి? కంటికి ఇలాంటి పవర్ ఎందుకు ఉండాలి? కన్ను మొత్తం తెల్లగా ఉంటుంది, మధ్యలో నల్లటి ఆకృతి, కరెక్ట్గా డిజైన్ రౌండ్, ఎంత పర్ఫెక్ట్ రౌండ్ ఉంటుందంటే అంత రౌండ్ ఉంటుంది. అది ఎలా ఉండాలి చెప్పండి? స్త్రీ శరీరంలో ఒక బిడ్డను కనేదానికి గర్భసంచి దగ్గర నుంచి బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడానికి ప్రతి భాగం పక్కాగా ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టు క్లియర్గా కనపడుతుంటే అది అలా ఏర్పడింది, ఇది ఎలా ఏర్పడిందని నువ్వు సోది చెబుతావే సోదరా? మిమ్మల్ని దేవుని వాక్యం కరెక్ట్గానే అంది. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు నా అసహ్య కార్యములు చేయువారు. దేవుడు ఉన్నాడు, చరాచర జగత్తును ఆయనే నిర్మించాడు, క్రమమును ఏర్పరిచాడు. భూమి మీద మానవ జాతి మనుగడ కావాల్సినటువంటి ఆక్సిజన్, వాయువు, ఆహారము, నీరు, అగ్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త లేడా? ఉంటే చూపించంటే ఏడ చూపిస్తాం? ఆయన చూసేంత పవర్ నీ కంటికి లేదు. ఉంటే చూద్దాం. సరే, దేవుణ్ణి చూసే ముందు సూర్యుని చూద్దాందా అంటే చూడలేనంటే, ఆయన సృష్టించిన కోటాను కోట్ల నక్షత్రాలనే చూసే దమ్ము నీకు లేదు. అందులో ఒక నక్షత్రం చూసే సినిమా నీకు లేదు. దేవుణ్ణి చూసా ఏందే నువ్వు చూసే? అట్లా మనం వాదన చేయడానికి బోల్డన్ని ఉన్నాయి. అసలు ఏది అవసరం లేదండి. దేవుడు ఉన్నాడు అనడానికి అద్దం ముందుకు పోయి నిన్ను నువ్వు చూసుకో. అంతకు మించిన నిరూపణ ఇంకొకటి లేదు. అసలు నా బాడీ ఇలా ఎందుకు ఉండాలి? అసలు మన బాడీని ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు. రోజు నోట్లో వేసుకొని నవ్వుతామా అన్ని రకరకాల పదార్థాలని? ఆ లోపల పళ్ళ డిజైన్ ఎలా ఉందో చూసారా? ఎప్పుడన్నా చూసారా? అట్లాంటి ఎందుకు చూస్తారు? చూడాలా? క్రష్ చేయటానికి పళ్ళ మధ్యలో ఒక నిర్మాణాన్ని చేశాడు దేవుడు. అది ఎంత డేంజర్గా ఉంటుందంటే, అన్నం తినేటప్పుడు ఒక రాయి దాని కింద పడితే కూడా పట్మని పగిలిపోయింది. పై దంతాలు కింది దంతాల మధ్యలోకి వచ్చి రబ్ చేస్తాయి అన్నమాట, క్రష్ చేస్తాయి. ఈ పై దంతాలు వాస్తవంగా చూడటానికి రెండు ఒకదానిపైన ఒకటి ఉన్నట్టు ఉంటాయి. కానీ పదార్థాన్ని నమిలేటప్పుడు పై దంతాల లోపలి భాగం కింది దంతాల మధ్య భాగానికి వచ్చి ఒత్తిడి ఇచ్చిద్ది అనమాట, క్రష్ చేసిద్ది. ఎట్లా ఉంటుందంటే, ఒక మిల్లులో మిషన్ మీద మిషన్ పర్ఫెక్ట్గా ఎక్కి పదార్థాన్ని రుబ్బినట్టు. అసలు అలా అది ఎట్లా సాధ్యం? అది అయ్య పెట్టాడా, అమ్మ పెట్టిందా? అసలు ఆడవాళ్ళని చూడండి, అసలు సపరేట్ జాతి. జెంట్స్ని చూడండి, సపరేట్ జాతి. వీళ్ళకి మీసాలు, గడ్డాలు. ఆడవాళ్ళకి అసలు షేవింగ్ గొడవే లేదు. దేవునికి స్తోత్రం. వేరియేషన్ పక్కాగా ఇదంతా కనపడుతుంది. ఏమి అర్థమవుతుంది? దేవుడు లేకుండా, దేవుడు ఇలా డిజైన్ చేయకుండా ఇది సాధ్యమా? ఒక పరమాణువు కంటే చిన్నగా ఉన్న ఒక జీవకణం ఒక వ్యక్తిగా 6 అడుగుల దేహంగా మారటం యాదృచ్ఛికమా? నో 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 నో. దేవుడు ఉన్నాడు. నిర్ణీత కక్షల్లో ఏ గ్రహం, ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం జాగ్రత్తగా వేటికి అవి పరిభ్రమించటం, దేని స్థానములో అది ఉండటం చిన్న విషయమా? వీటన్నిటినీ పట్టి ఉంచిన వాడే ఆది సంభూతుడు. అర్థమైందా? మందిరం కట్టడానికి ప్లాట్ అవసరమైనట్టు ఈ విశ్వమంతా కూడా దేని ప్లేసులో అది ఉండి పర్ఫెక్ట్గా వర్క్ జరగటానికి ఆయనే ప్లాట్ అయ్యాడు. అందుకే కొలసై పత్రిక 1:15 చెప్పింది, సమస్తము ఆయన యందు సృజింపబడెను. మనకు రక్షణాధారమే కాదు, నిరీక్షణాధారమే కాదు యేసయ్య, ఈ విశ్వానికే ఆధారం ఆయన. ఈ విశ్వం నిలబడి ఉందంటేనే దానికి ఆధారం ఆయన. యేసయ్య పట్టు వదిలాడంటే విశ్వమే వినాశనం అవుతుంది. అందుకే విశ్వమంతటికి ఆధారమయ్యాడు. భువనమునకు ఆధారము, సూర్యునికి ఆధారము, చరాచర జగత్తుకు ఆధారం, మొత్తానికి ఆధారం ఆయనే. సరేలేండి, ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఏందో మరి ఇది ఎత్తుకున్నా ఇక్కడ నేను. దేవునికి మహిమ.
ఇక తొందరగా కంక్లూజన్కి వచ్చేస్తాను, లేకపోతే ఈ వర్ణన చాలా పెద్దది. ఇది ఒక పట్టాన ఒకదేగేది కాదు. మనం శుభ అంట మందిర కూటం పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టి నడుములు నొప్పి కూటంగా మారకూడదు. కాబట్టి నేను ఇక ముగింపులోకి వెళ్తున్నాను. ఓకేనా? ఏంది అలా చూస్తున్నారు? నిజంగానే దీని మొత్తాన్ని తేలగొట్టేస్తా. ఇప్పుడు చెప్పండి, మీరు చూసారా చూడలేదా ఆయన్ని? ఉన్నాడా లేడా? ఉంటే నాకు చూపించు అని అంటాను. చూపిస్తావా? చూపించకపోయినా, నీకు చూపించలేకపోయినా నేనైతే నమ్ముతున్నా ఆయన ఉన్నాడు. ఎందుకంటే నేనున్నాను గనుక, ఒక ఆకారం కలిగి ఉన్నాను గనుక, ఇంత నిర్మాణాలు కలిగి ఉన్నాను గనుక, నన్ను చేసిన నా సృష్టికర్త. కుండ ఉంది అంటే కుమ్మరు ఉన్నాడు, ఇల్లు ఉందంటే కట్టిన మేస్త్రి ఉన్నాడు, సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు అని ఎలా చెప్పగలవంటే, ఆయనే సృష్టికర్త అని ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ సృష్టి ఎలా సంభవించిందో దీని మూలాలన్నీ ఏ గ్రంథములో చెప్పబడని విధముగా బైబిలులోనే చెప్పబడింది గనుక, బైబిలులో ఉన్నవాడే ఒరిజినల్గా సృష్టికర్త అనే నిశ్చయతకు నేను వచ్చా. అసలు భూగోళ నిర్మాణం కావచ్చు, ఈ ప్రకృతి నిర్మాణం కావచ్చు, మానవ దేహ నిర్మాణం కావచ్చు, ఏమండి, కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా కాయ ముందా అని నా చిన్నతనంలో ముసలోళ్ళు ప్రశ్న అడిగేవాడు. స్తోత్రం. ఏమండి, ఏది ముందో మీరు చెప్పండి. గుడ్డు లేకుండా కోడి వచ్చిద్దా? మరి కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ముందు? సరే, విత్తనం ముందా చెట్టు ముందా? చెట్టే ముందా? విత్తనం ముందా? చెట్టు ముందు అంటున్నారు తెలివిగల్లోళ్ళు. విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావాలి. ఇప్పుడు మీరు అడగండి, నువ్వు పెద్ద తెలివిగల్లోడు, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. నేను చెప్పనా? అసలు ఏది ముందో చేసినోడు చెప్పాలి. అవునా? అది కూడా లాజికల్గా చెప్పాలి. అలా చెప్పింది బైబిలే. కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందు. ఎందుకంటే రకరకాల పక్షుల్ని ముందు చేశాడు, తర్వాత అవి గుడ్లు పెట్టినాయి. రకరకాల విత్తనములు ఇచ్చు చెట్లను ఆయన భూమి నుండి మొలపించను, ఆ తర్వాత వాటికి విత్తనములు వచ్చినవి, ఫలములు వచ్చినవి. ఓకేనా? ఇవన్నీ ఎలా తెలుసు? ఎట్ట తెలుసు అండి? దేవుడు చేసినోడు కాబట్టి ఆయన చెప్పాడు. అంతేనా? మనం చేసామేంది? మనకేం తెలుసు ఏది ముందు? తెలుసా? మా నాయనమ్మ పెళ్ళప్పుడు మా తాతయ్య అంచు పంచె కట్టుకొని వచ్చాడని నేను చెబితే ఎట్టుంటుంది? మా ఏ బుట్టలా? స్తోత్రం. మీరు చెప్పరేమండి? మా తాత పెళ్ళికి మా ఏ బుట్టలా? నేనేడున్నాను ఆయన పెళ్ళి చెప్పడానికి? ఒక్కటే నాకు ఎలా తెలుసు అంటే, ఒకటే కారణం, పెళ్లి చేసుకున్న మా తాతయ్య చెప్పాలి, ఒరే మనవడా, మీ నాయనమ్మని చేసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని పోయారా? ఓయబ్బా, మీ నాయనమ్మ నన్ను చూసి ఏం సిగ్గుపడిందో అని ఇట్లాంటి ముచ్చట్లన్నీ అనుభవించిన తాత చెబితే నాన్నకు తెలుసు, మనవడుగా నాకు తెలుసు. లేకపోతే నేనేం చూశానా? కానీ కరెక్ట్గా జరిగినట్టు చెప్పేది ఎవరంటే పెళ్లి చేసుకున్న తాతయ్య చెప్పాలి. అట్లాగే ఈ విశ్వమంతటిని నిర్మించిన నిర్మాత ఎవరు అంటే, దాన్ని మూలాలను గురించి ఎవరు కరెక్ట్గా చెప్పారో ఆయనే. ఆశ్చర్యం ఏంటంటే, మనం ఎంత అదృష్టవంతులం అంటే ఆయన దొరికాడు ఈరోజు మనకి. అది మన అదృష్టం. ఆయన దొరక్కపోతే మనకన్నా దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు. ఆయన దొరికాడు, ఇంకా మనకి ఏ బాధలైన ఇబ్బంది లేదు. కథానాయకుడు, మన ఉనికికి ఆధారమైన వాడు, మన అసలు సృష్టికర్త మనకు దొరికాడు. అంతకు మించిన అదృష్టం ఏం కావాలండి? యేసయ్య దొరికాడు, సృష్టికర్త దొరికాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను విశ్వసిస్తున్నారా లేదా? విశ్వాన్ని నిర్మించిన వాడు ఆయన గనుక కరెక్ట్గా చెప్పాడు. అలాగే విశ్వం ఎలా పాపంలో పడిందో చెప్పాడు. వినండి, లోకము పాపంలో ఎలా పడిందో చెప్పాడు. పాపంలో పడ్డ లోకం ఎలా విమోచనకు లైన్లోకి వచ్చిద్దో కూడా ఆయనే చెప్పాడు. దాని నిర్మాణం,
అది ఎదుర్కొన్న సమస్య, దానికి ఆయన ఇచ్చిన పరిష్కారం, 3 చెప్పిన స్పష్టమైన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. గట్టిగా ఇక మళ్ళా రాజీ లేదు, లాలూచి లేదు. సృష్టి చేసింది ఎవరు? ఆయనే. ఎప్పుడు పాపంలో పడింది సృష్టి? ఆదాం హవ్వల దగ్గరే. మరి ఆ పాపం నుంచి ఉత్పత్తి అయినటువంటి మానవ జాతి మొత్తానికి విమోచన ఏ విధంగా పెట్టాడు? వాళ్ళు పొందినటువంటి ఆ పాపాలకు వాళ్ళు పొందాల్సినటువంటి న్యాయమైన శిక్ష, పిల్లలుగా వాళ్ళందరూ ఉన్నారు, తండ్రిగా దేవుడు ఉన్నాడు కనుక పిల్లలు చేసిన తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టు. ఏమండి, 100 మంది పిల్లలైనా ఒక తండ్రి సమాధానం చెప్తే సరిపోతుంది. అట్లాగే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సృష్టింపబడిన మానవ జాతి మొత్తం ఎన్ని కోట్ల మంది అయినా ఆయన పిల్లలు కాబట్టి అందరి కోసం ఆ ఒక్కడు ప్రాయశ్చిత్తం చేస్తే సరిపోతుంది. అందరి కొరకు ఆ ఒక్కడు తన రక్తమును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి తన ప్రాణమును పెట్టి అందరి పాపములకు నిష్కృతి చూపించి కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా మనందరినీ పరలోక రాజ్య వారసులుగా డిసైడ్ చేశాడు, సంతకం పెట్టాడు. ఈ విధంగా చేసి చెప్పినవాడు యేసు ప్రభువే. కాబట్టి ఇప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడని నమ్ముటయే విశ్వాసం. ఆయన సృష్టించినటువంటి పరలోకం ఉందా లేదా? పాపులకు సిద్ధపరిచిన నరక శిక్ష ఉందా లేదా? దేవుని తీర్పు ఉందా లేదా? ఉందా? ఆయన రక్తంలో పాపికి క్షమాపణ ఉందా లేదా? ఉందా? డౌట్ లేదుగా. ఉందని నువ్వు విశ్వసించుటయే విశ్వాసం, ఉందని నువ్వు నమ్ముటయే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదే విశ్వాసం అంటే. ఓకే, రైట్. ఇప్పుడు 3వ పాయింట్ దగ్గర ఇంతసేపు స్టాండ్ చేయాల్సి వచ్చింది. మొదటిది యేసుక్రీస్తు, రెండవది మారు మనసు, మూడవది 4వది ఆ విశ్వాసం కలిగిన వాడు ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన క్రియ బాప్తిస్మం. మీరు వేద సాహిత్యంలో చూసినా కూడా బాప్తిస్మాన్ని సంకేతించేటువంటి విషయం ఒకటి కాదు, చాలా సంగతులు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ద్విజత్వం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు, సృష్టికర్త యొక్క జ్ఞానమును పొందినవాడు బ్రాహ్మణుడు అంటే. పురోహితుడు అంటే పురము యొక్క హితవు కోరేవాడు. అర్థమైందా? పురము అంటే సమాజము, హితుడు అంటే మేలు కోరేవాడు, పురోహితుడు అంటే పురము యొక్క హితవు కోరేవాడు అని అర్థం. ఇక 3వది మరొక పేరు ద్విజుడు అని ఉంటుంది. ద్వి అంటే 2, జా అనే ధాతువు ప్రస్తావన వస్తే జన్మ. ద్విజత్వము లేక ద్విజుడు అంటే 2 జన్మల అనుభవం కలిగిన వాడు. బాప్తిస్మము ద్వారా ఒకడు 2 జన్మల అనుభవాన్ని పొందుతాడు. మొదటి జన్మ తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చిన జన్మ, మొదటి జన్మ. బాప్తిస్మం పొందుట ద్వారా ఒకడు క్రొత్తగా జన్మిస్తున్నాడు అని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు నికోదేముతో. బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుని యొద్ద నుండి ఒకడు రాకపోతే ఇలాంటివి చేయటం సాధ్యం కాదు అని నికోదేము ప్రభుతో అంటే, ప్రభు అన్నాడు మంచిది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ముసలివాడైన మనుషుడు మళ్ళా క్రొత్తగా ఎలాగూ జన్మించగలడు? మరలా తల్లి గర్భంలో ప్రవేశించాలా? ఇది ఎలాగూ జరుగును అంటే, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు ఈ సంగతి తెలియదా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడన్నాడు. అంటే ఒక జన్మేమో అమ్మ కడుపులో నుండి వచ్చిన జన్మ, 2వ జన్మేమో నీటి మూలమైన ఆత్మ మూలమైన జన్మ.
ఆత్మ మూలమైన జన్మ ఏంటి? ఆత్మ మూలంగా జన్మించటం, నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం మనకు తెలుసు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? నీరు ఎలాగైతే మన మీదికి వచ్చి మనల్ని ముంచి ప్రక్షాళన చేస్తుందో, ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచి మనం బాప్తిసం అనుభవంలోకి వచ్చామో, నెక్స్ట్ పరిశుద్ధాత్మ కూడా మన మీదికి వచ్చి ఆయన మన మీద కమ్ముకుంటాడు. అర్థమైందా? బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రక్షాళన పరిచి ఆయన మనలోనికి ప్రవేశించి మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. అంతకుముందున్న స్వభావంలో ఇప్పటి స్వభావంలో బోలెడంత వ్యత్యాసం కనపడింది. ఆ మార్పుని పరిశుద్ధాత్మే తీసుకొస్తాడు. ఆత్మ మూలమైన జన్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించుట. అందుకే నేను చెబుతుంది, జస్ట్ బాప్తిస్మం పొంది వదిలేయకండి. పరిశుద్ధాత్మ మూలముగా బ్రతకడానికి, ఆత్మ అభిషేకం కోసం, ఆత్మచేత నింపబడటం కోసం, ఆత్మచేత నడిపించబడటం కోసం కూడా ప్రార్థన చేయండి. యోహాను మీకు బాప్తిస్మం ఇచ్చెను, యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని అపోస్తల కార్యం 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు మాట్లాడాడు. ఒకసారి చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. అది ఒక బాప్తిస్మమే 2 రకాలు ఉందండి. ఒకటి నీటి బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ 2 పొందాలి ప్రతి భక్తుడు. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన విషయాలు. నేను చెప్పే ఏ ఒక్కటి కూడా అనవసరమైంది కాదు. దేవుడు ఒక్కో చోట ఒక్కొక్కటి మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విషయాలు మాట్లాడుతున్నా. నీటి మూలముగా జన్మించటమే కాదు, ఆత్మ మూలముగా జన్మించాలి. అలా జన్మిస్తేనే దేవుని రాజ్యానికి చేరతాడు. కాబట్టి 4వది ఏమన్నాడంటే బాప్తిస్మమును గూర్చిన బోధ అనలా, బాప్తిస్మములను గూర్చిన బోధ అని బహువచనం వాడాడు. బాప్తిస్మము అంటే ఒకటి, బాప్తిస్మములు అంటే ఒకటి కంటే ఎక్కువ. అతడు అంటే ఒకడు, వారు అంటే ఒకని కంటే ఎక్కువ. ఏకవచనం, బహువచనం. అలాగే బాప్తిస్మము అంటే ఒకటి, బాప్తిస్మములు, బాప్తిస్మములను గూర్చిన బోధ 2 లేదా అంతకంటే ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు ద్విజన్మ అన్నాను. మొదటి జన్మ అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చాం. రెండో జన్మ ఏమిటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నువ్వు బాప్తీసం దాకా వస్తే చాలు, తర్వాతి సంగతి ఆయనే చూసుకుంటాడు. ఆత్మ బాప్తీసంలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఫస్ట్ చేయాలి, రెండోది ఆయనే చేస్తాడు. అందుకని నికోదేముతో చెప్పాడు, నన్ను పొగట్టం కాదమ్మ బుజ్జి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దైవరాజ్యమును చూడడు అన్నాడు. కాబట్టి బాప్తిస్మము ద్వారా పొందేది 2వ జన్మ. అందరూ చెవులు రిక్కించి వినండి. ఈ భూమి మీద తల్లి కడుపులో నుంచి వచ్చిన ఒక జన్మతోనే ఒక మనిషి ఆగిపోతే 2 సార్లు చావాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పండి? మరి అందుకే జాగ్రత్తగా వినమంది. ఈ భూమి మీద అమ్మ కడుపులో నుంచి మనం వచ్చిన జన్మ, ఒక్క జన్మతోనే మనం ఆగిపోతే 2 సార్లు చావాల్సి వచ్చింది అన్నాను. ఒకటేమో శరీర మరణం, రెండవదేమో ఆత్మ నరకానికి వెళ్ళి పొందే మరణం. అట్లా కాకుండా ఇక్కడే 2 జన్మల అనుభవం పొందామనుకో, ఇక ఒక్కసారే మరణం. ఇక్కడే 2 జన్మల అనుభవం అంటే ఒకటి అమ్మ కడుపులోంచి వచ్చిన జన్మ, అది అందరూ పొందిందే. రెండవది బాప్తిస్మము ద్వారా పొందే జన్మ. అర్థమైందా? నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలం
కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మన తప్పును. ఆమేన్. అందుకు చెప్పాడు, నమ్మి బాప్తీసం పొందండి అయ్యా బయటపడతారు, లేకపోతే అగ్నిగుండానికి పోవాలని చెప్పాడు. అదే మేము చెప్తా తిరిగేది అదే. నమ్మినోడు పొందుతున్నాడు, నమ్మనోడు ఐదు పోవా అనుకుంటా పోతున్నాడు. నాకేం ఇబ్బంది లేదు. పోతే ఎవరు పోతారు పాతాళానికి? నేనా నమ్మనోడా? అది విశ్వసిస్తే విశ్వాసానికి గుర్తుగా రెండవ జన్మ అనుభవంలోనికి రావాలి. రెండవ జన్మ అనుభవంలోనికి వచ్చిన వాడే ద్విజుడు. అంటే ద్విజుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ద్విజులు కాదు. ఒరిజినల్ ద్విజుడు ఎవరంటే క్రైస్తవుడే. అది పాయింట్. నువ్వు మతం మారావు నీ పిండాకుడు ఏం మారిందిరా? మతం మారింది ఎక్కడ్రా? వేద సాహిత్యము ఏ ప్రజాపతి యజ్ఞాన్ని గురించి మాట్లాడిందో ఆ ప్రజాపతిలో నేనున్నా. మతం ఎక్కడ మారా? నువ్వు మారావు. వేదం నుండి వేరే వాటిల్లోనికి వచ్చి ఆ పునాదిని నువ్వు వదిలిపెట్టుకొని నువ్వు మారావు. నేను మూలంలోనే ఉన్నా, పునాదిలోనే నేనున్నా. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎవరికి మొక్కుతున్నావో వాళ్ళందరూ వేదాన్ని గౌరవించారు. వేద వేద్యుడైనటువంటి ప్రజాపతిని వాళ్ళు గౌరవించి ఆ అగ్నికే వాళ్ళంతా నమస్కరించారని శుక్ల యజుర్వేద సంహితలో ఉంది. నేను ఆయన్ని పట్టుకున్నా. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము గావించిరి. అగ్ని భూలోకమునకు అధిపతి అయి ఉన్నాడు. అగ్ని పశువు అవ్వటం ఏమిటి? అక్కడ పొయ్యిలో మండిస్తున్నారు. ఆడ అగ్ని పశువు అయిద్దా? అగ్ని యజ్ఞం అయిద్దా? అగ్ని తిరిగి లేచి అధిపతి అయిద్దా? మరి శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అని ఎందుకు అన్నాడు అంటే పొయ్యిలో అగ్ని కాదు, అగ్గిపెట్టెలో అగ్ని కాదు, అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అగ్ని అంత పవిత్రుడు. ఆ పవిత్రుడు అందరి అపరాధ పరిహారార్థ బలిగా పశువుగా ఒక గొర్రెపిల్ల పాప పరిహారార్థం ఎలా బలి అవుతుందో అలాగ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి యజ్ఞమై తన రక్తము చేత ప్రాయశ్చిత్తం చూపించి చనిపోయి తిరిగి లేచి అధిపతి అయ్యాడని బైబిల్ చెప్పింది. అదే మాట శుక్ల యజుర్వేద సంహితలో క్లియర్గా ఉంది. అక్కడ ఛాయ, ఇక్కడ ఒరిజినల్. షాలేం రాజు అనేవాడు కనపడనంత వరకు ఫోటో చూస్తారు, అవునా? అది ఛాయాచిత్రం అంటారు. ఇప్పుడు పర్సన్ని కనపడ్డాడు, ఇక ఫోటోతో పని. అందులో ఛాయలుగా కనపడ్డవన్నీ నిజస్వరూపంగా క్రీస్తులో బైబిల్లో కనపడతాయి పరిపూర్ణంగా. అది మేము చెబుతుంది. అక్కడ ఫోటో చూసా, ఒరిజినల్ ఎక్కడుందో వెతికితే బైబిల్లో దొరికింది. రెండిట్లో ఒకటే చెప్తున్నాడు, పాప పరిహారార్థం రక్తము చిందింపబడాలి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అది కూడా ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము కాదు. పరమాత్ముడే ప్రజల పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవాలి. ఈ సంగతి అందులో కనపడింది నాకు ఛాయగా, ఇందులో కనపడింది ఒరిజినల్గా. కాబట్టి నేను అది ఇది రెండు మిక్స్ చేసి రెండు ఒకటి చేసుకొని ఒకదానిలోనే ఉన్నాను. నేను ఎక్కడ మతం మారాను? నువ్వు నన్ను ఎందుకంటావు మతం మారావని? నువ్వు మారావు. వేదవేద్యుడైన రక్షకుడిని నిర్లక్ష్యం చేసి రకరకాల వాటిని కల్పించుకొని నువ్వు మారావు. నేను మారలా. నేను ఒరిజినల్గా అందులోనే ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, అసలు యేసు అంటే పేరు వేరుగా అంట. హెబ్రీ భాషలో యేసు లేదా గ్రీకు, ఆదిమ గ్రీకు భాషల్లో నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది యాషువా. అలాగే గ్రీకు భాషలో ఈసుస్ క్రిస్టోస్, తెలుగులోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు. అర్థమైందా? అసలు ఒరిజినల్గా యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. అర్థమైందా? వేదములో ఏ రక్షకుని గూర్చి ప్రస్తావన ఉందో, ఏమంటే నేను చెప్పింది రెండు కలిపే చూసుకున్నాను నేను. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసి అగ్ని తిరిగి లేచి భూలోకమునకు అధిపతి అయినాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది అంటే నిద్రపోలా, మ్యాటర్లో కొంచెం డీప్ అయ్యారు. ఓకేనా? దారి తప్పారా, దారిలో ఉన్నారా టెస్ట్ చేశాను. జాగ్రత్తగా ఉండాలి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి లైన్ చదవండి. మన దేవుడు దహించు అగ్ని అయి, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని అక్కడేమన్నాడు? అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమునకు అధిపతి అయ్యాడు. యజ్ఞమైనోడు అధిపతి ఎట్లా అయ్యాడంటే చనిపోయి తిరిగి లేచాడు, ప్రాయశ్చిత్తం జరిగించి ఆహుతించబడి తిరిగి లేచాడు అనే దానికి ఛాయగా కనపడుతుంది. ఓకేనా? సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువు చేత యజ్ఞము చేసిరి, సూర్యుడు ఊర్ధ్వలోకమునకు అధిపతి అయి ఉన్నాడు. 84వ కీర్తన 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడన్నాడు. బైబిల్లో 84వ కీర్తన 11లో ఏముందో చదువు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అది శుక్ల యజుర్వేద సంహితలో సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువు చేత యజ్ఞము చేసిరి అన్నాడు. సూర్యుడు ఊర్ధ్వలోకమునకు అధిపతి అయినాడు. ఎవరి సూర్యుడు, ఎవరి అగ్ని, ఎవరి వాయువు? ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అన్నాడు. ప్రజలందరి దోషముల కొరకు ప్రజాపతి అందరి అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞముగా బలవుతాడు. ఒరిజినల్గా అందులో కనపడ్డ ఛాయలన్నీ ఎవరిలో నెరవేరినాయి నువ్వు చూపించు, అతనే ఫాలో అవుదాం, నాకెందుకు యేసు? నువ్వు చెప్పవా ఎవరిలో ఇవన్నీ నెరవేరినాయో, వేదంలో చెప్పిన విషయాలన్నీ ఏ మహనీయుల్లో నెరవేరినాయో చూపించు, ఆలోచిద్దాం. నాకైతే నేను గతంలో మోకిన వాళ్ళలో ఒకళ్ళు కూడా కనపడలా. మరి ఎక్కడ కనపడ్డాయి అంటే, ఏది తెల్లవాళ్ళ దేవుడు అనుకున్నావో, ఏది 2 కులాలకు చెందిన దేవుడు అనుకున్నావో, ఏది ఆ దేవుడు ఈ దేవుడు అనుకున్నావో, ఆయనలో కనపడింది మరి ఆ పరిపూర్ణత. కాబట్టి నేను వేదము చెప్పిన సాక్ష్యములోనే నేనున్నా, నేను మతం మారలా. దేవునికి స్తోత్రం. ఇకపోతే బాప్తిస్మం కూడా అందుకే. బాప్తిస్మం అంటే ద్విజత్వాన్ని పొందాం సార్, 2వ జన్మ అనుభవం. ద్విజన్మ, 2 జన్మల అనుభవం. బాప్తిస్మం పొందడం ద్వారా 2వ జన్మ వస్తుంది నీకు. పొందకపోతే 1వ జన్మ, పొందితే నీటి మూలమైన జన్మ, ఆత్మ మూలమైన జన్మ. 2 జన్మల అనుభవం కలిగిన వాడు ఒరిజినల్గా ద్విజుడు. ఇంకా చెప్పాలంటే మీరు ద్విజులని పేరు పెట్టున్నారు, మీరు పొందాలి అసలు బాప్తిస్మం, అప్పుడు వచ్చేది మీకు ద్విజత్వం. అర్థమైందా? మీరు ఏకజన్మలోనే ఆగిపోయి ద్విజులని ఫీల్ అవుతున్నారు. కాదు 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 2వ జన్మ అనుభవం రావాలంటే నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము. ఇవన్నీ గ్రీకు పదాలు తగిలేటప్పటికి ఇదేదో అనుకుంటున్నారు. ఏమండి? హెబ్రీ గ్రీకు పదాలు తగిలేసరికి ఇదేదో మతం రా, ఏదో భాష అనుకుంటున్నారు. ఏదో మతం. బాప్టిజో అనే దానికి అర్థం ముంచుట లేదా మునుగుట. అర్థమైందా? పదాలు మారేసరికి అర్థాలు మారతాయి అనుకున్నారు. పదం ఏంటి? బాప్టిజో. బాప్టిజో అనే పదానికి ముంచుట లేదా మునుగుట, ప్రక్షాళన గావించబడుట, శుద్ధీకరణ పొందుట, కడగబడుట అనే అర్థాలు ఉన్నాయి. చూస్తారా? బైబిల్లోనే ఉంది. ప్రక్షాళన చేయటం అంటే ఏంటి? అప్పటి రోజుల్లో ఎవడన్నా బట్టలు తూక్కుంటున్నాడు అనుకో, ఆర్య నీవు ఏమి చేయుచున్నావు అని అడిగితే బట్టలు ఉతికేవాడు అంటాడు, నేను వస్త్రములను ప్రక్షాళనము గావించుచున్నాను అంటాడు. ఏమంటాడు? నేను వస్త్రములను ప్రక్షాళనము గావించుచున్నాను అంటే ఏంటి? బట్టలు తూతున్నాను అని మన భాషలో, వాడుక భాషలో. అదే అందులో చెప్పాలంటే వస్త్రములను ప్రక్షాళనము. ఓకేనా? హెబ్రీ పత్రిక తీసుకో, ఆ మాట ఉంటుంది చూడు. బాప్తిస్మము అనే మాట దగ్గర ప్రక్షాళనము అని అర్థం వచ్చేటట్టు చెప్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము తీశారా? 10వ వచనం చదువున్నాను. 10వ వచనంలో నానా విధములైన ప్రక్షాళనములతోనూ అన్న కాడ ఒకటేసి కింద పుట్టినోట్లో ఏమన్నాడో చూడు.
బాప్తిస్మములతో అది లెక్క. పైన ఏమన్నాడు? నానా విధములైన ప్రక్షాళనములు. కింద పుట్టినోట్లు ఏం రాశాడు? బాప్తిస్మం. ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు బాప్తిస్మానికి అర్థం ఏంటో ఇక్కడ దొరికింది నీకు. కడగబడుట, ముంచుట, శుద్ధీకరణ పొందుట, ప్రక్షాళనము గావించుట, ఇవి అన్నీ దేనితో చేస్తారు? బాప్తిస్మేనక్క. ఇదేంతో పొందుతా? నీళ్లతో. అది కాబట్టి బాప్తిసం అంటే, నువ్వు బాప్తిసం ఎందుకు పొందావు? బాప్తిసం ఎందుకు పొందావు అంటే, నువ్వు పుష్కరాలు ఎందుకు మునుగుతున్నావు? నదిలో ఎందుకు మునుగుతున్నావు? పాపాలు పోగొట్టుకోవడానికేగా, ప్రక్షాళన గావించడానికేగా. నువ్వు చెప్పిన అందులో వేదంలో చెప్పింది కూడా అదే కదా, బైబిల్లో చెప్పింది కూడా అదే. నీటిలో మునగమన్నాడు. శుద్ధీకరణ కొరకు నువ్వు ఎందులో మునుగుతున్నా, నేను అందులోనే మునుగుతున్నా. కాకపోతే నువ్వేమో ఏ నామం లేకుండా మునుగుతున్నా, మేమేమో యేసునామంలో, అంటే రక్షకుని నామంలో మునుగుతున్నాం. అప్పుడు ఈ దోషములన్నీ ఎవరు వహించుకుంటున్నారు? ఆ రక్షకుడు తీసుకుంటున్నాడు. దీనికి సూచనగా నీళ్లలో శుద్ధీకరణ పొందటం అనేది నీ దానిలో ఉంది, బైబిల్లో కూడా అదే చెప్పింది. బాబు, ఎంతమందికి అర్థమవుతుంది నాయన? ఇప్పుడు నేను ఎక్కడ మారాను మరి మతం? చెప్పు. ద్విజత్వం, పరిశుద్ధ పవిత్ర తపోస్నానము ద్వారా నేను పొందాను ద్విజత్వం, రెండో జన్మ అనుభవం. అది యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా. పురోహితుడు అనగా పురము యొక్క హితవు కోరేవాడు. ఎస్, ఒరిజినల్గా మేము పురము యొక్క హితవు కోరేవాళ్ళం. ఎందుకో తెలుసా? నువ్వు పేరుకు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఎంతమంది జీవితాలను మార్చావు? మేము పురములో ఉన్న త్రాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, వేశ్యల్ని, హంతకుల్ని, మోసగాళ్ళని, దగాకోర్లని, వంచకుల్ని, జోదగాళ్ళని, పేకాటగాళ్ళని, ఇన్ని రకాల వాళ్ళని మేము మార్చాం. రా, సాక్ష్యం చూపిస్తా. పురము యొక్క హితవు కోరేవాడు పురోహితుడైతే, ఆ పురము యొక్క హితవు మాకంటే కోరేవాడు లేడు. మా దేశ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, జీవితాల్లో మార్పు కొరకు ప్రేమను చూపించి, సేవను చేసి, దెబ్బలు తిని, ప్రాణాలు పెట్టి మరి పురము యొక్క హితవు కోసం మేము బలవుతున్నాం సోదరా. మరి ఇప్పుడు చెప్పు, ఒరిజినల్గా సరుకు ఎవరు? అసలు సరుకు వేదములో చెప్పినటువంటి హితవులన్నీ ఒరిజినల్గా ఫాలో అవుతుంది మేము. నువ్వు మతం మారావు అంటావే నాయనా. మారింది నువ్వు. మేము మూలంలోనే ఉన్నాం. దేవునికి మహిమ. స్వామి వివేకానందుల వారు సంఘ సంస్కర్త, సామాజిక స్పృహ కలిగి మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చెప్పిన బాటలో మేము నడుస్తున్నాం. అర్థమైందా? మన వాళ్ళు శబ్దము అన్నారు, బైబిల్లో వాక్యం అని ఉంది. నిజానికి రెండు ఒకటే. అర్థమైందా? ఆ శబ్దము, ఆ నాదమే క్రీస్తు అయ్యాడని డైరెక్ట్గా స్వామి వివేకానందుల వారు చెప్పాడు. ఒకటి. రెండవది, అదే స్వామి వివేకానందుల వారు ప్రబోధరత్నాకరం అనే పుస్తకంలో మొదటి పేజీలోనే పరమపితను మనం గాంచలేం, పరమపుత్రుని మాత్రమే మనం గాంచగలం. పరమపితను మనం తెలుసుకోజాలం, పరమపుత్రుని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అన్నాడు. ఆయన ద్వారా మాత్రమే అంటే ఇంకొకళ్ళ వల్ల? నోరు తెరిచి చెప్పండి. ఈ అబ్బాయి మాత్రమే ఈ పని చేయగలడంటే ఇంకొకడు? ఈ అబ్బాయి మాత్రమే ఈ పాట పాడగలడంటే ఇంకొకడు? క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అంటే ఇంకొకళ్ళ వల్ల అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి సంఘ సంస్కర్తలు, భక్తిపరాయణులు, శ్రేష్ఠులైన వారు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చారో ఆ పరమాత్మని మేము పట్టుకున్నాం. మతం మారామా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మతం మారినట్ట? ఎవరు చెప్పింది? అసలు హిందూ మతం అంటున్నారు. హిందూ అనే పదం ఎక్కడుంది? ఏ గ్రంథంలో ఉంది? వైదిక ధర్మము లేదా సనాతన ధర్మము అనే ప్రస్తావనలు ఉన్నాయి, కానీ హిందూ మతం అంటున్నారు. ఆ మతం యొక్క పేరే లేదు, ఏ గ్రంథంలో లేదు.
వైదిక ధర్మము, సనాతన ధర్మం, అది అసలు ఉంది. కాబట్టి వైదిక ధర్మంలో ఆది మూలాలలో ఏవైతే ప్రస్తావనలు ఎవరిని గూర్చి సాక్ష్యాలు ఉన్నాయో ఆయనను హత్తుకొని మేము ఆయనను అనుసరించుతున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పురము యొక్క హితవు కోరే పురోహితుడు ఎవడో? పెద్దగా చెప్పో. యేసు ప్రభువును అనుసరించిన వాడు. 2 జన్మల అనుభవం కలిగిన ద్విజుడు ఎవరో? నిజంగా ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమే బలైనటువంటి సూర్యుడు, అగ్ని, వాయువు, ప్రజాపతి అయిన వాడిని ఫాలో అవుతుంది ఎవరో? యజ్ఞమై తిరిగి లేచిన రక్షకుడిని ఫాలో అవుతుంది ఎవరో? క్రైస్తవుడు. మేము ఉన్నాం అందులో ఒరిజినల్గా. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇది సత్యం. ఇప్పుడు నేను చెప్పింది సత్యం. ఇదేదో మసిపూసి మారేడు కాయ చేయటం కాదు, ఒరిజినల్. ఎంతమందిని మార్చావరా చెప్దాం, మరి రా చూద్దాం రా. సమాజంలో తాగుబోతులు ఎంతోమంది నాశనం అవుతున్నారు, కుటుంబాలు కొల్లగట్టబడుతున్నారు. ఎన్ని జీవితాలను నువ్వు చెప్పి మార్చావు. పురము యొక్క హితం ఎక్కడ కోరావు నువ్వు? వారి క్షేమాన్ని ఎక్కడ కోరావు? బ్రతుకులు ఎక్కడ మారినాయి? మా వల్ల జరిగింది అది, మా దేవుని వల్ల జరిగింది అది, దేవుని పిల్లల వల్ల జరిగింది అది. నేను చెప్పింది కొన్ని విషయాలు, ఇంకా ఇన్ని ఉన్నాయి. మొత్తం కొప్పేసి చెబితే ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పినా అయిపోదు. ఓకేనా? కాబట్టి బాప్తిస్మములను కూర్చున్న బోధ దగ్గర వచ్చింది ఈ ద్విజత్వం అనేది. 4వది అది. ఇక 5వది హస్త నిక్షేపణం, 6వది మృతుల పునరుద్ధానం, 7వది నిత్యమైన తీర్పు. ఈ 3 మీకు పెద్దగా వర్ణించాల్సిన అవసరం లేదు. హస్త నిక్షేపణం అంటే సేవకు సిద్ధమయ్యే వాళ్ళని, పరిచర్యకు పిలిచే వాళ్ళని చేతులోంచి ప్రత్యేకపరచుట. ఇందులో పెద్ద లోతేమి లేదు తెలుసుకోవటానికి. అర్థమైందా? 6వది మృతుల పునరుద్ధానం. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు యేసయ్య 2వ రాకడలో తిరిగి లెగుస్తాడు. లేచినప్పుడు అక్షయ దేహం ధరించుకుంటాడు. మృతుల పునరుద్ధానం మనకు తెలియంది కాదు కదా. అసలు బాప్తిజం పొందింది అందుకుగా మనం. 7వది నిత్యమైన తీర్పు. ఓకేనా? ఏం తీర్పు? ఒకసారి మనం భూమి మీద తనువు చాలించి దేవుడు మనకి ఇచ్చిన టైం ముగించుకొని మనం పరమునకెత్తబడ్డ తర్వాత, ఒకసారి దేవుడు మనకు ఒక మహిమను నిర్ణయించిన తరువాత మళ్ళీ ఆ మహిమ పెరగటం కానీ తరగటం కానీ అక్కడ ఉండదు. అక్కడ వచ్చే జడ్జిమెంట్ అనేది నిత్యమైనది. ఒకసారి ఒక మానవాత్మ నరకమునకు నెట్టబడిందంటే ఇక అది పర్మనెంట్ జడ్జిమెంట్. ఇక మళ్ళీ అందులో ఉన్నోడిని మళ్ళీ బయటికి తీయటం అనేది ఉండదు. అందుకే నిత్యమైన తీర్పు అనేది చాలా భయంకరం. ఆ తీర్పును ఎదుర్కోకముందే ఇక్కడ మారు మనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. అప్పుడు నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్తారు. ఓకే? అందుకే రక్షణ పొందండి, బాప్తిజం పొందండి, పాపాలు కడుక్కోండి అని మొత్తుకుంటుంది. ఇంత చెప్పినా కొంతమందికి చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టు అయిపోయింది. ఆయన మన తప్పు కాదు. చెప్పమన్నాడు, చెప్పాను. పొందటం పొందకపోవటం మీ ఇష్టం. ఇంతకు పొందారో లేదో నాకైతే తెలియదు. ఇక 2వది బాప్తిజం పొందినోడు అక్కడే ఆగిపోకూడదు. అక్కడి నుంచి ఇప్పుడు మన అంశం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దాకా వేసింది పునాదే. గంట సేపు చెప్పి పునాది అంటావా? అనకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకోసారి నేను ముందే టచ్ చేశాను. ఏమని? సంపూర్ణల మగుటకు అనే మాట గుర్తుపెట్టుకోండి అన్నాను. మరి ఆ మాటకు ఆడికి రావాలంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయం ప్రారంభం మొత్తం వర్ణించుకుంటూ వచ్చేటప్పటికి గంట పట్టింది. కానీ అనవసరంగా ఏమైనా చెప్పానా? వేస్ట్ విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిదీ ఒక ఆణిముత్యమే. నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళా వినొచ్చు. జ్ఞానం అబుద్ధి. ఇప్పుడు ఇక చెప్పాలనుకున్న అసలు విషయం టచ్ చేసి ఇక నేను ముగిస్తాను. కావాలంటే చూసుకోండి. అంతా కలిపి ఒక 15-20 నిమిషాల్లో పండుగ చేసుకోండి. అది ఏందంటున్నారు? అందరూ హ్యాపీనా? నిత్యమైన తీర్పు అనేది ఒకసారి వచ్చిందంటే ఇక అందులో మార్పు ఉండదు. గనక రక్షణ పొందిన వాళ్ళు జస్ట్ అంతటితో ఆగిపోకుండా రేపు ప్రభువునొద్ద బహుమానం పొందినట్లు, నిత్య మహిమ పొందినట్లు కాస్త దేవుని కొరకు పని చేయండి. కాస్త సంపూర్ణ సిద్ధి వైపు సాగిపోండి. కొంచెం దేవుని కొరకు ఫలించండి.
ఎంతకాలం మీరు ఇంకా కూర్చొని మూల పాఠాలు నేర్చుకునే పిల్లకాయల్లాగా ఉంటారు, ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారు. ఇప్పుడు ఏలియా ఒకప్పుడు కూర్చొని వాక్యం విన్నాడు. ఎప్పుడు రక్షించబడ్డావు నాయన? ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి 26వ తారీఖున బాప్తిస్మం పొందాడు. 19 జస్ట్ కరోనాకు ముందు సంవత్సరం. అంటే తను రక్షణ పొంది ఇది 6 నిండిందా, 19 అంటే అక్కడ నుంచి 20 ఈ ఒక 6 7 అనుకో, 7 ఏళ్ళు. అంటే ఒక విశ్వాసిగా తనుండి ఒక 4-5 ఏళ్ళు భక్తి కార్యక్రమం నేర్చుకొని, ఆత్మీయత నేర్చుకొని, పరిపూర్ణత పొంది, ఆత్మీయంగా ఎదిగి, తన ఆత్మీయ సంతానాన్ని కనగలిగేటువంటి పొజిషన్కి వచ్చి, ప్రార్థనా జీవితం, భక్తి సాధన, ఒక పక్క కష్టపడి చాకిరీ చేసుకుంటానే, కుటుంబానికి బాసటగా నిలుస్తానే, మరో పక్క దైవ సేవకు రెడీ అయ్యి, ఎందుకు దేవుని కొరకు ఫలించాలన్న ఆశతో ఒక దగ్గరకు వచ్చి ఆగిపోవటం కాదు. కొంతమంది ఏం చేస్తారు, చర్చికి వస్తారు, అక్కడ ఆగిపోతారు. దేవుడేమన్నాడు, సాగిపోండి అన్నాడు. అది నా పాయింట్. చర్చికి వచ్చి ఆగిపోకూడదు. ఎక్కడికి సాగిపోవాలి? మారు మనసుకు సాగిపోవాలి. కొంతమంది మారు మనసు పొంది ఆగిపోతారు. నో, అక్కడ నుంచి సాగాలి. ఎక్కడికి? బాప్తిస్మమునకు సాగిపోవాలి. కొంతమంది బాప్తిస్మము పొంది ఆగిపోతారు. దేవుడు అంటున్నాడు, ఏంది అక్కడే కూర్చున్నావు, ఇంక ముందుకు రా అంటే, ఓ బాప్తిస్మం పొందడానికే పెద్ద అయిపోయింది ప్రభా, ఇంకెంతవరకు చాలండి, ఏడ్చవరా, ముందుకు రా అంటే. బాప్తిస్మం పొందినోడు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు సాగాలి. ఆత్మాభిషేకంతో నింపబడ్డవాడు ఆత్మ రేపుతున్న కార్యముల కొరకు సాగాలి. అలా సాగి ఇప్పుడు ఆత్మల రక్షణ కొరకు ఆత్మల సంపాదకుడుగా మారి, కొంతమంది జీవితాలకు వెలుగుగా మారి, అంతటితో ఆగల, ఇంకా పరిచర్యలో అనేక ప్రాంతాలకు సాగిపోవాలని దైవజనుడుగా తను సిద్ధపడ్డాడు. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అనేది ఒక మజిలీలో ఆగిపోయేది కాదు నాన్న. వినాలి సీరియస్గా. క్రైస్తవ జీవితం అనేది ఒక మజిలీలో ఆగిపోయేది కాదు నాన్న, నిరంతరం నువ్వు సాగిపో అన్నాడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఈరోజు ఇక్కడ ఒక మందిరం కట్టామండి, ఇంతవరకు జాలి, అసలు మనకి ఏ నీడా లేదనుకుంటే దేవుడు నాయన ప్రభు ఒక మందిరం ఇచ్చాడు, ఇంతవరకు జాలి అనకూడదు. నేను ఎక్కడైనా సరే మందిరానికి టెంపరీ గోడలో టెంపరీ రేకులు ఎందుకు పెడతాను తెలుసా? చాలామందికి తెలియదు. డబ్బులు లేక, అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఈడయింది. గోడలు కట్టడానికి డబ్బులు, ఇంత పెద్ద మందిరాలు కట్టాను డబ్బులు ఇచ్చినాడు, గోడలు కట్టాను డబ్బులు ఈడయింది. బ్రహ్మాండం కడతా గోడలు. ఎందుకు కట్టనో తెలుసా? ఇది ఇక్కడే కూర్చొని ఆగిపోయేది కాదు, ఇది సాగిపోయేది. అది వెనక్కి సాగిద్దో, ముందుకు సాగిద్దో, పక్కలకు సాగిద్దో తెలియదు. అందుకే ఇప్పటికి కూడా తండ్రి సన్నిధి మందిరం, అంత పెద్ద మందిరం ఉన్న, ఎకరాలకు ఉన్నా కూడా పర్మనెంట్ గోడలు లేవు, అంతా రేకుల సెట్టింగే. చుట్టూ కాంపౌండ్లు కూడా రేకులే పెట్టిస్తా. ఎందుకో తెలుసా? మరి పిల్లర్లు వేసి, భీములు పోసి, డబ్బులు పెట్టి గోడలు కట్టించి ఎందుకు దేవుని సొమ్ము నాశనం చేయటం? ఎటుగుడి పెంచుతాడుగా, అదైతే పక్కాగా. అది విశ్వాసం. అర్థమైందా? పగలగొట్టేది ఖాయం, విస్తరించేది ఖాయం. అందుకే తండ్రి సన్నిధి మందిరాలు ఎక్కడున్నా సరే పర్మనెంట్గా కట్టడానికి ఇష్టపడను. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంతవరకు చాలే ప్రభా స్తోత్రం అని ఆగాల? విశ్వాసులు అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం అని ఆగాల? ఈ కుటుంబం ఆగలా. మనం ఇంకా దేవుని పనికి సాకారంగా మారి, దేవుని పని ఇక్కడ ఏర్పడినట్లు మనం ముందుకు సాగాలి అని వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇక్కడికి పరిచయం. అలాగే దైవజనుడుగా మారినటువంటి బిడ్డ ఆగల. ఏదో అక్కడే ఉండి సేవకుడే, ఆడే నా దగ్గర ఉండొచ్చు, కానీ ఆగల. చూపించిన ప్రాంతానికి వచ్చి ఇక్కడే బ్రతుకుతా, తల్లి, తను, సహోదరుడు, కుటుంబం ఇక్కడికే వచ్చి అద్దెకుంటా, ఇక్కడ పరిచర్యకు నాంది పలికాడు. వాళ్ళు తిన్నారో తినలేదో, వాళ్ళకి అన్ని హోదాలు ఉన్నాయో లేవో తెలియదు. నాకున్నా లేకపోయినా, నా పరిస్థితులు ఏవైనా, ఆర్థిక సంక్షోభం, నాకున్న ఆకలి బాధలైనా, వస్త్రహీనత అయినా పర్వాలేదు, నా దేవుని కోసం నేను ఫలించాలి. నేను ఒక్క మజిలీలోనే ఆగిపోకూడదు, నేను సాగిపోవాలి నిరంతరాయంగా, నిరంతరంగా. బయట వింటున్నారా?
రోడ్డు మీద మీటింగ్, పరిచర్య చూసుకుంటా వాక్యం వినండి నాన్న జాగ్రత్తగా. నేను చెప్పే మాటలు పోగొట్టుకోవద్దు నాన్న, అయిపోయింది, ఇంకా 15 నిమిషాల్లో వెళ్ళిపోతాను నేను. జంపు, ఇంక చాలేమన్నా కూర్చోన్నా కూడా కూర్చోను. మీరందరూ కళ్ళు మూసుకుంటారు, నేను ఎవరన్నా సిద్ధపడితే బాప్తీసం ఇచ్చి పోతా. లక్కీ ఛాన్స్ చూసుకోండి. ఎక్కడో చాగాం, ఆగిపోకూడదు, సాగిపోవాలన్న కాడ ఆగి. స్టార్టింగ్లో చెప్పాను, ఏమన్నాను? ఆగిపోకూడదు, మనం ఎదగాలి, మనమంతా ఎదగాలి అనే ఒక పాట పాడి గుర్తు చేశా. ఇప్పుడు మళ్ళీ అదే పాట దగ్గరకు వచ్చి ఆగి. సాగిపోవాలి. ఇక ఎక్కడెక్కడి నుంచి సాగిపోవాలో మీకు టకా 4 ముక్కలు చెప్పేస్తా, ఇక ప్రార్థన చేసేస్తా. అయిపోయింది, ముందే చెప్పాగా. మారు మనసు పొందినోడు బాప్తిస్మం దగ్గరకు సాగాలి, బాప్తిస్మం పొందినోడు అభిషేకం కొరకు సాగాలి, అభిషేకం పొందినోడు ఆత్మల రక్షణ కొరకు సాగాలి, ఆత్మల రక్షణ మొదలుపెట్టినోడు ఒక పక్క తాను పరిపూర్ణత కొరకు సాగుతూ ఇంకా అనేక ప్రాంతాలను రక్షించడానికి సాగిపోవాలి.